IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హిందూ దేవాలయాలపై హిందూ ప్రజలపై దాడులు బంగ్లాలో. నేను ఆర్థడాక్స్ హిందూని కాదండి. ఓకే. హిందూ విధానంలో అభ్యుదయవాదం అనేది ఆచరిస్తూ మూఢనమ్మకాలను దూరంగా పెట్టి నడుచుకునే హిందూని. వామపక్ష భావజాలం కూడా కొంత ఉంటుంది. కానీ నాలాంటి వాళ్ళకి వాళ్ళ ఈ దుర్మార్గం చూసిన తర్వాత బహుశా చాలామంది నేను మాట్లాడింది ఇంతకాలం బట్టి, నేను దశాబ్దాలు బట్టి మాట్లాడిన దానికి వాళ్ళకి అలవాటు పడి నచ్చకపోయి ఉండొచ్చు, కానీ మాట్లాడుతున్నాను. 1940లో ఆ దేశంలో జనాభాలో దాదాపు, అంటే ఆ ప్రాంత జనాభాలో ఈస్ట్ పాకిస్తాన్ ఉన్న 1/3 వరకు, 30 నుంచి 33, 1/3 వరకు ప్రతి ముగ్గురులో ఒకటి హిందూ అండి. 1947లో పార్టీషన్ జరిగింది. అది అక్కడ మీద ఇక్కడ జనం, ఇక్కడ మీద అక్కడ జనం మారిపోయిన ఎక్కువ మంది ఆ దేశంలో ఉన్న హిందువులు వచ్చి అలో లక్షల లాంటి ప్రాణాల కోసం, మానాల కోసం వచ్చి ఇండియా వచ్చారు. 1951 నాటికి 22% చేరుకుని తగ్గిపోయింది పాపులేషన్. 1971లో నరహంతక రజాకార్ల, నిన్న ఏం మాట్లాడుతున్నారు, ఆమ్ రజాకార్ హై అంటాడా? అక్కడ కూర్చుని ఒకళ్ళు కాదండి, వాళ్ళందరూ. ఎంత ద్వేషం అండి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అది. ఖలీదా జియా గారు, జమాతే ఇస్లామీ వాళ్ళందరూ కలిసి ఒక సంఘటన పెట్టుకున్నారు. వాళ్ళ ఇష్టం, తప్పలేదు అంతర్గతంగా. కానీ నా దేశం మీద, ఆసరా అందించిన దేశం మీద విషం చెమ్మటం వాళ్ళు చేసే పని. ఇవాళ ఆ హిందూ జనాభా 71లో పాకిస్తాన్ ఆర్మీ రజాకార్లు అక్కడ హిందూ యొక్క మహిళలనే మార్చేయటం కాదండి, అక్కడున్న బంగ్లా భాష మాట్లాడే వాళ్ళను కూడా ఎన్నో మానభంగాలు చేసి సర్వనాశనం చేయడానికి ప్రయత్నించారు. ఒక్కడు గుర్తుంచుకోవాలి, 1952లోని ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ ఐక్యరాజ్య సమితి మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21 పెట్టింది. దేనికో తెలుసా? 1952లో ఇదే ఢాకా విద్యార్థులు ఏ బంగ్లా హే బంగ్లా అమర సోనార్ బంగ్లా, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతమే అక్కడ కూడా జాతీయ గీతం సోనార్ బంగ్లా అని, బంగారు బంగ్లా అని. మనకు ఒకే కవి 2 దేశాలకు జాతీయ గీతం ఇచ్చినాడు. అలాగా నినదిస్తూ ఈ ఉర్దూ ఎవరికి కావాలి, లిపి లేని భాష ఉర్దూ మాకెందుకు అని చెప్పి ఉద్యమిస్తే, పోలీసు కాల్పులకి తోటాలకి బలైతే, ఒక భాష కోసం తమ ఆత్మత్యాగం చేస్తే అది అనుకుంటే ఉర్దూ ఇంపోజ్ని అపోజ్ చేశారు. అసలు లిపి కూడా లేని అట్లాంటిది ఇవాళ 14% 1980 దాటికి 14% వచ్చేసింది. ఇవాళ 8%. ఇప్పుడు కూడా 1,35,00,000 నుంచి 40 లక్షల మంది పైగా అక్కడ హిందువులు జీవిస్తున్నారు. ఏం జరుగుతుందండి అక్కడ? ఇక్కడ ఒక దుర్మార్గం. ఇక్కడ ఒక మసీదు మీద ఏం జరిగినా ఖచ్చితంగా ఖండిస్తాం ప్రజాస్వామికవాదులుగా. కానీ అక్కడ చేసే అకృత్యాలు ఏంటండి? 15 ఏళ్ల పిల్లల్ని, 13 ఏళ్ల పిల్లల్ని ఏం మాట్లాడకూడదా? నేను ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని మతాలకి సమానమైన గౌరవం లభించాలని కోరుకున్న వ్యక్తిని, ఆధిపత్యం ఏదన్నా సరే. నేను ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఇతర దేశాల నుంచి వచ్చి హిందువులకు ఆశ్రయం ఇవ్వాలనే చట్టం, దాన్ని కూడా ఆ విధంగా పెడతాం మతం విధంగా అని వ్యతిరేకంగా వాదించిన వాడిని కూడా నేను. కానీ నేను నుంచి సంఘటనలు చూస్తుంటే ఆ సంఘటనల మీద ఇక్కడ సెక్యులర్గా చెప్పుకునే మతతత్వవాదులు, మత విద్వేషవాదులు, అంటే ఒక మతాన్ని మాత్రం ఏనకూడదు, హిందూ మతాన్ని మాత్రం. హిందూ మతం అనేది ఆర్థడాక్స్ మతం మనువాద మతం కాదు. మనువాదానికి 100% వ్యతిరేకిస్తాను. తాడిది పీడిత ప్రజానీకాన్ని కూడా మనుషులుగా చూడాలని దిక్కుమాడిన మనువాదాన్ని వ్యతిరేకిస్తాను. దట్ హిందూయిజం అంటే మనువాదం కాదు, ఒక గొప్ప జీవన విధానం. గంగా గోదావరి ప్రవాహంలో సగే ఒక గొప్ప జీవన విధానం. ఇతర మతాల్లో ఒక మతాన్ని కూడా వ్యతిరేకంగా మాట్లాడిన మతం అది మా హిందూ మతం. కానీ ఇవాళ అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతుంది చూస్తుంటే హిందువులు 8%. ఇవాళ ఏం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి? ఏం చేస్తుంది? యునైటెడ్ నేషన్స్ అమ్నెస్టీ సంస్థల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక మసీదు కూల్చితే దుర్మార్గం చెప్పాం మేము, లేదా ఒక చర్చి మీద దాడి జరిగినా మంచిది కాదని చెప్తాం. అక్కడ చెప్పేవాళ్ళు ఎంతమంది? ప్రపంచం ఏమవుతుంది? అక్కడ కాపాడుకోవాల్సిన అవసరం లేదా? పాకిస్తాన్లో ఎంతమందికి వచ్చారు? ఎక్కడ ఎంతమంది ఉండేవాళ్ళు అండి? ఎంతమందికి వచ్చారు ఇవాళ? మరి ఇండియాలో ఎంతమంది పెరుగుతున్నారు? నేను అడుగుతున్నా, లెక్కలు తీయమనండి. దాని గురించి నన్ను ఆర్ఎస్ఎస్ వాదం ఈయన ముద్రేసే వాళ్ళు వేసుకోవచ్చు. ఒక వామపక్షం
బాగుండాలని వామపక్షవాదం ఈ ప్రపంచంలో అందరికీ మంచి వాదం తీసుకురావాలని కూడా భావించేవాడిగా నేను చెప్తా ఉన్నా అండి. ఈ పద్ధతి మంచిది కాదు. ఇండియాకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అజిత్ దోవల్ గారు గొప్పవాళ్ళు అనుకున్నాం, మరి కొత్తగా వచ్చిన జయశంకర్ గారు ఏం చేస్తున్నారు తెలియదా అండి? ఈ పరిస్థితి వస్తుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదా? లోపం ఉంది. ఇవాళ ఇండియాలో ఉన్న వేగుల వ్యవస్థ పడిపోతుందని తెలియదా? ముందు జాగ్రత్తగా మిగతా ఏర్పాట్లు అంటే మనం చేతుల్లో మనం అన్ని మాట్లాడటం ఈజీయే, కానీ ఓ పక్కన మాల్దీవులతో గొడవ అయింది. శ్రీలంకలో నేను వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నాను, శ్రీలంకలో కూడా చైనా ప్రభావం ఎంత ఉందంటే మనం ఏదనుకున్నా సరే శ్రీలంకలో కూడా డ్యూ టు నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎథనిక్ ప్రాబ్లమ్స్ శ్రీలంకలో కూడా చాలామంది ప్రజలు ఇండియా అంటే లైక్ చేయట్లేదు. మాల్దీవులతో వ్యతిరేకం. నేపాల్లో ఓలీ గారి ప్రభుత్వం కితన్ సాబ్ నాడు పెట్రోల్ ఏది బంద్ చేశాం 2017-18 కిరోసిన్. వాళ్ళకి ఆ ప్రచండ గారు అసలు మావోయిస్ట్ ప్రభుత్వం పడిపోయి ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చినా సరే అక్కడ మీరు వెళ్ళండి, ఆ దేశంలో కొంత అక్కడ మతపరంగా బాగానే ఉంటుంది, కానీ మిగతా పరంగా మమ్మల్ని అన్యాయం చేస్తుంది ఇండియా ప్రభుత్వం అనేది ఉంటుంది. మయన్మార్ అదో దిక్కుమాలిన జుంటా ప్రభుత్వం, ఇది ఆర్మీ ప్రభుత్వం, దాంతో కూడా సరైన పరిస్థితి లేని పరిస్థితులు. చుట్టుపక్కల అన్ని దేశాలతో లేకపోతే అలా దిక్కుమాలి పాకిస్తాన్ అలా దిక్కుమాలి కంట్రీయే ప్రభుత్వం. చైనా దిక్కుమాల ప్రభుత్వం నడుపుతూ ఉంది, విద్వేష ప్రభుత్వం. ఎంత జాగ్రత్తగా ఉండాలి. దోవల్ గారి చాతుర్యం అంతా అయిపోయింది. అయినా సరే ఈ దేశం ఏదైతే మన దేశం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఈ విపత్కర పరిస్థితిలో దేశానికి అందరూ అండగా ఉండాలి. చాలా కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకోమని కోరుతున్నాం. దేశం ఒక్కడిగా ఉండాలి. ఎవరైతే ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా అలాగే అక్కడ ఇండియాకి వ్యతిరేకంగా వాళ్ళు చేసే దాన్ని మతం పేరు చెప్పి ఎవరు మద్దతు ఇచ్చారో అడ్డంగా నా దేశానికి వ్యతిరేకంగా ఉండి మద్దతు ఇచ్చారో వాళ్ళు దేశద్రోహులే.